నమస్కారం. మన రాష్ట్ర ప్రభుత్వాల్లో అసలు పవర్ ఎవరి చేతిలో ఉంటుంది? ప్రజలెన్నుకున్న ముఖ్యమంత్రికా లేక కేంద్రం నియమించిన గవర్నర్కా? రండి, ఈరోజు ఈ టాపిక్ని కొంచెం లోతుగా పరిశీలిద్దాం. అయితే మనం మొదలుపెట్టే ముందే ఒకసారి ఆలోచిద్దాం. ఒక రాష్ట్రంలో నిజమైన అధికారం ఎవరిది? ప్రజలోట్లతో గెలిచిన ముఖ్యమంత్రిదా, లేకపోతే కేంద్ర ప్రభుత్వం పంపిన గవర్నర్దా? చూడ్డానికి సింపుల్గా అనిపించినా సమాధానం అంత సూటిగా ఉండదు, నమ్మండి. ఈ విషయం మనకు పూర్తిగా అర్థం కావాలంటే మనం కొన్ని విషయాలు వరుసగా చూద్దాం. ముందుగా, రాష్ట్రానికి ఇద్దరు హెడ్స్ ఎందుకుంటారు? తర్వాత రాజ్యాంగం ప్రకారం గవర్నర్ పాత్ర ఏంటి? ఆ తర్వాత ఆయనకున్న స్పెషల్ పవర్, అదేనండి విచక్షణాధికారం గురించి తెలుసుకుందాం. రాష్ట్రపతితో గవర్నర్ను పోల్చి చూసి చివరగా మన ఫెడరల్ సిస్టంలో దీని ప్రాముఖ్యత ఏంటో చర్చిద్దాం. సరే, ఇక విషయంలోకి వెళ్ళిపోదాం. మనకు తెలుసు కదా, ప్రతి రాష్ట్రంలో పాలనకు సంబంధించి ఇద్దరు కీలక వ్యక్తులు ఉంటారు. ఒకరేమో ప్రభుత్వానికి హెడ్, మరొకరేమో ఏకంగా రాష్ట్రానికే హెడ్ అన్నమాట. వీళ్ల పాత్రలు ఈజీగా అర్థం కావాలంటే ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం. క్రికెట్ మ్యాచ్ అనుకుందాం. ముఖ్యమంత్రి ఏమో ఆ టీంకి స్టార్ ప్లేయర్ లాంటివారు. టీం అంటే మన శాసనసభ. ఆయన్ను కెప్టెన్గా ఎన్నుకుంటుంది ఆటను నడిపించడానికి. మరి గవర్నర్? ఆయన అంపైర్ లేదా రిఫరీ లాంటివారన్మాట. ఆట రూల్స్ ప్రకారం జరుగుతుందా లేదా అని చూడ్డానికి. లీగ్ హెడ్ క్వార్టర్స్ అంటే మన కేంద్ర ప్రభుత్వం ఆయన్ని నియమిస్తుంది. సింపుల్ కదా? ఓకే, ఈ అనాలజీ బావుంది. కానీ ఇప్పుడు రాజ్యాంగం అసలు ఏం చెబుతుందో చూద్దాం. గవర్నర్ పదవికి రాజ్యాంగపరమైన బేసేంటి? ఈ ఫ్రేమ్వర్క్ అర్థమైతేనే మనకు అసలు విషయం బోధపడుతుంది. భారత రాజ్యాంగం ఆర్టికల్ 153 నుంచి 162 వరకు గవర్నర్ పాత్ర గురించి చాలా స్పష్టంగా చెబుతుంది. ఆయన్ను ఎలా నియమించాలి, ఆయనకుండాల్సిన అర్హతలేంటి, పదవీకాలం ఎంత, ఇవన్నీ రాజ్యాంగంలోనే రాసి ఉన్నాయి. అంటే ఇదేదో ఊర్కే సృష్టించిన పదవీ కాదనమాట. సింపుల్గా చెప్పాలంటే, గవర్నర్ అవ్వాలంటే కొన్ని బేసిక్ క్వాలిఫికేషన్స్ ఉండాలి. ఖచ్చితంగా భారత పౌరుడై ఉండాలి. వయస్సు 35 ఏళ్లు దాటాలి. పదవీకాలం 5 ఏళ్లుంటుంది. కానీ ఇక్కడొక చిన్న ట్విస్ట్ ఉంది. రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతికి నచ్చినంతకాలం, అంటే ప్లెజర్ ఆఫ్ ద ప్రెసిడెంట్ అంటారు కదా, అలా పదవిలో ఉంటారు. ఇప్పటిదాకా వింటుంటే అంతా నార్మల్గానే అనిపిస్తోంది కదా. కాని అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. అదే గవర్నర్ విచక్షణాధికారం. ఇదొక రకమైన సీక్రెట్ వెపన్ లాంటిది. ఎందుకంటే ఈ అధికారం రాష్ట్రపతికి కూడా లేదు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 163 ఇదే అసలు గేమ్ చేంజర్. ఈ ఆర్టికల్ గవర్నర్కి కొన్ని స్పెషల్ పవర్స్ ఇస్తుందన్నమాట. అంటే కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మంత్రిమండలి సలహాతో సంబంధం లేకుండానే గవర్నర్ సొంతంగా నిర్ణయాలు తీసుకోవచ్చు. ఇదే గవర్నర్ వర్సెస్ సీఎం డిబేట్లో అసలైన పాయింట్. మరి ఆ స్పెషల్ పవర్స్ ఏంటి? ముఖ్యంగా 4 ఉన్నాయి. 1. ఎన్నికల్లో ఎవరికీ మెజారిటీ రాలేదనుకోండి, అప్పుడు ఎవర్ని ముఖ్యమంత్రిగా పిలవాలో నిర్ణయించడం. 2. అధికారంలో ఉన్న ప్రభుత్వం మెజారిటీ కోల్పోయిందని అనిపిస్తే దాన్ని రద్దు చేయడం. 3. అసెంబ్లీ పాస్ చేసిన కొన్ని బిల్లులను రాష్ట్రపతి పరిశీలన కోసం పక్కన పెట్టడం. ఇక 4వది, రాష్ట్రంలో రాజ్యాంగబద్ధంగా పాలన సాగట్లేదని భావిస్తే రాష్ట్రపతి పాలన పెట్టమని సిఫార్సు చేయడం. ఇంతకీ ఈ విచక్షణాధికారం అంటే డిస్క్రిషనరీ పవర్ అంటే ఏంటి? చాలా సింపుల్. ఇతరుల సలహాతో పనిలేకుండా కేవలం తన సొంత తెలివి, విచక్షణ ఉపయోగించి నిర్ణయాలు తీసుకునే అధికారమే ఇది. సరే, ఇప్పుడు మనం ఈ చర్చలో చాలా చాలా ఇంట్రెస్టింగ్ పార్ట్కొచ్చేశాం. అదే రాష్ట్రపతి వర్సెస్ గవర్నర్. వీరిద్దరిలో ఈ విషయంలో ఎవరు పవర్ఫుల్ చూద్దాం. ఒక్క నిమిషం. అసలు రాష్ట్రపతి దేశానికి అధిపతి కదా, మరి ఆయనకన్నా గవర్నర్ ఎలా పవర్ఫుల్ అవుతారు? ఇది అందరికీ వచ్చే డౌటే. కానీ ఈ విచక్షణాధికారం అనే విషయంలో మాత్రం కథ కొంచెం రివర్స్ అవుతుంది. ఈ తేడాను ఒకసారి గమనిద్దాం. క్యాబినెట్ సలహాకు కట్టుబడాలా? రాష్ట్రపతి అయితే అవును, దాదాపు ప్రతిసారి. కాని గవర్నర్కు ఆర్టికల్ 163 వల్ల కొన్ని మినహాయింపులున్నాయి. పీఎం సీఎం నియామకంలో రాష్ట్రపతికి పెద్దగా చాయిస్ ఉండదు. కాని హంగ్ అసెంబ్లీ వస్తే ముఖ్యమంత్రిని ఎన్నుకోవడంలో గవర్నర్కు నిజమైన అధికారముంటుంది. ఇక బిల్లుల విషయం, రాష్ట్రపతి క్యాబినెట్ సలహా మీదే పనిచేస్తారు. కాని గవర్నర్ తన సొంత విచక్షణతో బిల్లులను రిజర్వ్ చేయొచ్చు. రాష్ట్రపతి పాలనను మొదలుపెట్టేదే గవర్నర్ ఇచ్చే రిపోర్ట్. చూసారా తేడా? సో మనం ఫైనల్గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయమేంటంటే,
గవర్నర్కి రాజ్యాంగం కొన్ని ప్రత్యేకమైన నిజమైన విచక్షణాధికారాలను ఇచ్చింది. అదే సమయంలో రాష్ట్రపతి మాత్రం దాదాపుగా ఎప్పుడూ క్యాబినెట్ సలహాకు కట్టుబడి ఉండాల్సిందే. ఈ విషయం ఎంత ముఖ్యమంటే మన సోర్స్ మెటీరియల్లో దీని యొక్క ఎగ్జామ్ టిప్గా కూడా చెప్పారు. గుర్తుంచుకోవాల్సిన ఒకే ఒక్క ముఖ్యమైన తేడా ఏంటంటే గవర్నర్కి నిర్దిష్టమైన నిజమైన విచక్షణ అధికారాలున్నాయి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. అయితే అసలు మన రాజ్యాంగ నిర్మాతలు గవర్నర్కు ఈ స్పెషల్ పవర్స్ ఎందుకిచ్చారు? దీని వెనుకున్న అసలు కారణమేంటి? దీనికి సమాధానం మన దేశ ఫెడరల్ స్ట్రక్చర్లో ఉంది. మనది పూర్తిగా ఫెడరల్ సిస్టమ్ కాదు, దీని క్వాజీ ఫెడరల్ అంటే అర్ధసమాఖ్య వ్యవస్థ అంటారు. ఈ సిస్టంలో గవర్నర్ తన విచక్షణాధికారాలతో కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ఒక లింక్లా పనిచేస్తారన్నట. ఇది దేశ సమగ్రతను కాపాడటంలో ఒక కీలకమైన అంశం. ఇదంతా చూశాక చివరగా మన ముందొక పెద్ద ప్రశ్న మిగులుతుంది. గవర్నర్ పదవి, ఆయనకున్న ఈ అధికారాలు రాష్ట్ర ప్రభుత్వాలు హద్దులు దాటకుండా చూసే ఒక రాజ్యాంగపరమైన చెక్ అండ్ బ్యాలెన్సా, లేక కేంద్రంలో ఉన్న పార్టీ రాష్ట్ర ప్రభుత్వాలను కంట్రోల్ చేయడానికి వాడుకునే ఒక రాజకీయ సాధనమా? ఇది ఆలోచించాల్సిన విషయం.